ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హైదరాబాదు సిటీలో కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు. ఈ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష. ఒక పేపర్, ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు, దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు, దాని పేరే ఏదైనా ఉంటుంది, ఇచ్చేసి ఇగో ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు. ప్రభుత్వం ఒక పాలసీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే బిలో 80 యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ 80 యార్డ్స్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అన్నా కానివ్వండి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు స్లమ్ ఏరియాస్లో. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన దాంట్లో కూడా 6 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి ఉంది. కాబట్టి అలాంటి వారిని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చిన్నవి పర్సనల్గా పెట్టుకుని, అన్ని అంటే లేదు నేను, కొన్ని నేషనల్ ఉన్నాయి, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, కొన్నిటికి శాంటిటీ ఉంది, అలాంటి వారు ఉన్నారు. కానీ అలాంటి ఏం క్రెడిబిలిటీ లేనటువంటి వారు గల్లీలలో ఉంటాడు, వాని పనే ఇదనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లతో కొల్యూడ్ అవుతాడు, వాడు వీడు కలిసి వాళ్ళిద్దరిని హరాస్మెంట్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. ఐ థింక్ దే ఆల్సో మీ అవేర్ అబౌట్ దిస్. మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఐడియా ఉండదు అధ్యక్ష. దీని మీద చర్య తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా జరిగితే నేను బంజారాహిల్ పోలీస్ స్టేషన్లో 3 అలాంటి వారిని పట్టించాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్ష, మనకు మెట్రో రైలు ఒక పక్కన ఉంది, ఈ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్డిపి కింద రోడ్లు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రపోజ్ రోడ్స్ చాలా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ప్రపోజ్ రోడ్స్ ఎన్ని వేయబోతున్నారు, ఎస్ఆర్డిపి కింద కొత్త రోడ్లు ఎన్ని వస్తున్నాయి, ఏ ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ని కలగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మన ప్రభుత్వ పరంగా ఎన్ని రోడ్స్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు, కొన్ని అండర్ పాస్లు కూడా చేయాలని, ప్రధానంగా రోడ్ నెంబర్ 46 నుంచి కేబీఆర్ కింది నుంచి కూడా మన అండర్ పాస్ తీసుకురావాలని కూడా ఒక ప్రపోజల్ కూడా పోయినట్టుగా సమాచారం ఉంది అధ్యక్ష. అది ఏ స్టేజ్లో ఉందో మరి అది కూడా అదేవిధంగా ఎంఎంటీఎస్ కూడా ఈరోజు మనకు షామీర్పేట కానీ 2 టైర్ సిటీస్కి, ఇక్కడ షామీర్పేట అనుకోండి, ఇక్కడ గట్కేసర్ అనుకోండి, లేకపోతే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ అనుకోండి, ఇలా చుట్టుపక్కల నియర్ బై డిస్ట్రిక్ట్స్కి ఇక్కడ తాండూరు వరకు కానీ ఇవన్నీ కూడా ఎంఎంటీసీస్ పెట్టేటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మన మ్యాచింగ్ గ్రాంట్ ఏదైనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి, ఇప్పుడే మా మిత్రుడు చెప్తా ఉండే 30,000 కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ 30,000 కోట్లు ఈ ఎంఎంటీసీ షామీర్పేట కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల దగ్గరలో నియర్ బై స్టేషన్స్కి అప్ టు భువనగిరి వరకు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని, ఎందుకంటే ముంబైలో మీరు చూసినట్టయితే అధ్యక్ష దూర ప్రాంతాలకు 50 కిలోమీటర్ల వరకు కూడా 60 కిలోమీటర్ల వరకు కూడా మన ముంబై వీటీ రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మాహిం వరకు కూడా ఎంఎంటీసీ నడుస్తుంది అధ్యక్ష. వీటీ నుంచి కూడా అంధేరి అవతల వరకు నడుస్తుంది అధ్యక్ష. లోఖండ్ వాళ్ళకు కూడా నడుస్తాయి అధ్యక్ష. ఇలాగా ముంబైలో కూడా మొత్తం చాలా ప్రాంతాలు చాలా ప్రాంతాల వరకు ఉన్నాయి. ఇది కూడా పెట్టాలి, ఎందుకంటే హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీ, గ్రోయింగ్ సిటీ కాబట్టి గ్లోబల్లీ రాష్ట్రం అంతా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కల్చర్ని, ఈ యొక్క అట్మాస్ఫియర్ని అందరు కూడా సంతోషంగా వచ్చి ఇక్కడ ఉండాలని, నివసించాలని కోరుకుంటున్నాను. ఈ తరుణంలో అధ్యక్ష వీళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని అనుమానాలు నాకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ యొక్క శాంటిటీని ఈ యొక్క ఏదో కాన్స్పిరసీ జరుగుతుందేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష. ఎప్పుడు లేకుండా గత ప్రభుత్వం వచ్చిన 2-3 మాసాల నుండి ఏదో ఒక సంఘటనని ఈ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో అల్లకల్లోలు సృష్టించేటువంటి ప్రమాదం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు, ఎందుకంటే పోలీసులు ఒక పక్కన టార్గెట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నట్టు కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాన్స్పిరసీ అనేది అధ్యక్ష రోజు ఒక ఇన్సిడెంట్. గత 10 సంవత్సరాలు కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇది 6వసారి శాసనసభ వచ్చాక ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరగలే అధ్యక్ష. కానీ ఈ 2-3 మాసాల నుంచి ఉద్దేశపూర్వకంగా
కొన్ని జరుగుతూ ఉన్నాయంటే ఏదో కాన్స్పిరసీ జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి యొక్క దీన్ని వాళ్ళని బదలాం చేసేటువంటి ప్రక్రియ ఏదో జరుగుతుంది అనేది కూడా మాకు అనుమానం వస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా మీరు ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారు తప్పకుండా సీరియస్గా తీసుకొని ఇలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, ప్రధానంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు, హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి ఏ కార్నర్లో ఏ సమస్య ఉంది, ఏ సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనేది మనందరికంటే అవగాహన ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో నేను కోరేది ఒకటే, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా మీరు సపరేట్గా ఈ డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టాలని, అవసరమైతే మీరు ఏదైతే ఈ హైడ్రా వేశారో హైడ్రాలో కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి, హైదరాబాద్కు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సబ్జెక్టు వారు కన్వీనియంట్ అధ్యక్ష ఇచ్చినట్టయితే మా సజెషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరినో ఉద్దేశపూర్వకంగా కించపరచాలనో లేకుంటే ఇచ్చేయాలనో కాదు, నాకు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆపర్చునిటీని హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యని ఈ వేదిక ద్వారా అంటే ఈ యొక్క హౌస్ ద్వారా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలనేదే నా యొక్క ఉద్దేశం. కానీ ప్రతి సందర్భంలో కూడా వారు మాట్లాడితే ఇక్కడ వస్తున్నారు అధ్యక్ష. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్, 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మైక్ దొరకలే అధ్యక్ష నాకు. 10 సంవత్సరాలలో ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ అధ్యక్ష. ఇంత సీనియర్ శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు ఒక సమస్య మీద కానీ హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్ని సమస్యల విషయంలో కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు సందర్భాలు లేవు అధ్యక్ష. హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు మేము ఇంత సీనియర్గా ఉండి 0 ఓవర్లు కానీ లేకపోతే పిటిషన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. బయట నవ్వుకునే వాళ్ళం మమ్మల్ని చూసుకొని. ఇంత సీనియర్ సభ్యుడు ఉండి 0 ఓవర్లో చెప్తే 0 ఓవర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష నోట్ చేసుకుంటారు. కొత్త సభ్యులైతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. సీనియర్ సభ్యులైతే ఈయనకు అన్నీ తెలుసు కదా, ఈయనకేంది చెప్పేదా అనుకుంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వివరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడి ఎన్ని రకాల వేధించారు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, ఎన్ని రకాల హింసించారు ఒక్కొక్కరిని. వాళ్ళ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. కానీ ఎప్పుడన్నా వారు నా పేరు తీసుకొని మాట్లాడినప్పుడు నేను అన్ని డీటెయిల్గా మాట్లాడతా అధ్యక్ష. నేను ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరిని అన్నాను ఎప్పుడు కూడా, అందరినీ కలుపుకొని పోవాలని. ఎందుకంటే చిన్న వీళ్ళ అందరూ కూడా చాలామంది నా ముందు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ముందు యూత్ కాంగ్రెస్లో నేను తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎంతోమందికి అక్కడ ఉన్న 2-3కి నా చేతుల మీద ఎమ్మెల్యే టికెట్ రాసి ఇచ్చాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలో 24 మంది ఎమ్మెల్యే బీఫామ్ సిటీ సీట్లు నేను ఇచ్చిన వాడిని అధ్యక్ష. ఈరోజు నా ముందు మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేదు. కానీ బట్ ఇట్స్ ఓన్లీ టైం ఫ్యాక్టర్ కాబట్టి నేను కూడా ఏమంటలేను. బట్ అప్రోప్రియేట్ టైం వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ హ్యావ్ ఎవరీ ఆన్సర్ సార్, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ టు దెమ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యల మీద చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ సెషన్లో మాత్రం హైదరాబాద్ ఇష్యూ ఏది వచ్చినా ముందు టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద మాకు అవకాశం ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలని, ప్రధానంగా ఈరోజు మొట్టమొదటిగా హైడ్రా మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరఫున సభ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.